రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. పెద్ద ఎత్తున అనుచరులు, అభిమానులు, రైతులతో కలిసి కోరుకంటి చందర్ కొద్దిసేపటి క్రితం ఎర్రవల్లి గ్రామంలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వాగతం పలికారు. మరి కాసేపట్లో కోరుకంటి చందర్ తదితరులు కేసీఆర్ను కలవనున్నారు. గోదావరి కన్నీటి గోస పేరుతో గోదావరి ఖని నుంచి ఎర్రవెల్లి వరకు కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. దారి పొడవునా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నమ్మి మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారిని అడిగి తెలుసుకుందాం. రంగాచారి, చెప్పండి, కోరుకంటి చందర్ చేపట్టిన మహాపాదయాత్ర ముగిసిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎప్పుడు కలవనున్నారు? అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, కొద్దిసేపటి క్రితమే కోరుకంటి చందర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టినటువంటి పాదయాత్ర కొద్దిసేపటి క్రితం కేసీఆర్ ను కలిసింది. ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ ఆయన కలిశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన కలిసి ఈ సందర్భంగా కేసీఆర్ కోరుగంటి చందర్ ని అభినందనలు తెలియజేశాడు. ఎందుకంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక పోరుబాట పట్టడం, పాదయాత్ర చేయడం అభినందనీయమని చెప్పి ఆయన ఈ సందర్భంగా కోరుగంటి చందర్ ని అభినందించడం జరిగింది. వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చినటువంటి రామగుండం నుంచి వచ్చినటువంటి పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి కార్యకర్తలందరితో కలిసి కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది ముఖ్య నాయకులు కూడా, అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు కొప్పుల ఈశ్వరు, అట్లాగే మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, తర్వాత ఇటు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు ఇంకా పలువురు నాయకులు ఈ సమావేశంలో ఉన్నారు. సమావేశం కొనసాగుతూ ఉన్నది. అయితే కోరుగంటి చందర్ పాదయాత్ర చేపట్టినటువంటి 6 రోజులు పూర్తవుతూ ఉన్నది. ఈ రోజు ఆయన మొత్తంగా అటు కాళేశ్వరం నుంచి మొదలుకొని ఇక్కడి వరకు కేసీఆర్ ఏదైతే ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మించారో, దాదాపు 570 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ వరకు గోదావరి జలాన్ని తీసుకువచ్చినటువంటి ఒక మహత్తర ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టి పూర్తిగా గోదావరి జలాన్ని సముద్రం పాలు చేసి ఇవాళ ఆ ప్రాంతాన్ని ఎడారిగా చేసిన నేపథ్యంలో అటు గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఇటు ఉమ్మడి జిల్లా సిద్దిపేట జిల్లా వరకు కూడా చాలా ప్రాంతాల్లో, కరీంనగర్ జిల్లా కావచ్చు, హన్మకొండ, వరంగల్ జిల్లాలు కావచ్చు, ఇటు ఉమ్మడి సిద్దిపేట, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వందల వేల ఎకరాల్లో ఇవాళ పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. సకాలంలో సాగునీళ్లు అందించాల్సిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం, అటు దేవాదుల నుంచి కానీ, ఇటు మిడ్మానేరు నుంచి కానీ, ఇటు నందిమేడారం నుంచి కానీ ప్రాజెక్టుల నుంచి నీళ్ళని తరలించి ఎప్పటికప్పుడు ఈ వేసవి కాలంలో యాసంగి పంటలకు
నీళ్లు ఇవ్వాల్సి ఉండగా అవి పట్టించుకోకుండా మొత్తంగా ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చినటువంటి పరిస్థితి నెలకొంది. కోరుగంటి చందర్ పలు సందర్భాల్లో చెప్పిన దాని ప్రకారం ముఖ్యంగా ఇప్పుడు రామగుండం ప్రాంతంలో ఏకంగా తీవ్రమైనటువంటి మంచినీటి ఎద్దడి కూడా నెలకొని ఉన్నది. అక్కడ గోదావరిలో చెరిమెల్లో నీళ్లు తోడుకొని ప్రజలు నీళ్లు తీసుకుని వెళ్తున్నటువంటి ఒక దుస్థితి ఇవాళ మళ్ళీ వచ్చిందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. ఈ పరిస్థితిని అంతా కూడా ప్రజలకు వివరించాలి, ప్రజలతో కలిసి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని తెలుసుకోవాలి, అట్లాగే రైతులకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఆయన అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆయన ఈ రోజు వరకు పాదయాత్ర చేస్తూ వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆయన పాదయాత్ర కొండపాచమ్మ సాగర్ మీదుగా ఇక్కడికి చేరుకున్నది. కేసీఆర్ ను కలిసి ఆయన కలిసి మాట్లాడుతున్నారు. కేసీఆర్ సమావేశం జరుగుతూ ఉన్నది. ఆ కేసీఆర్ ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపి ఈ ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు కూడా ఆయన అభినందనలు తెలిపి ప్రజలంతా ఇవాళ సమస్యల్లో ఉన్నారు, పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు, రైతులు కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పంటలు ఎండిపోయి మళ్ళీ రైతులు బోరున వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నది. ఒకవైపు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకుని పంటలకు పోసుకునేటువంటి ఒక పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినటువంటి దృశ్యాలు ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో కనిపించడం పట్ల తీవ్రమైనటువంటి ఆవేదన కేసీఆర్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. కొద్దిసేపటి తర్వాత కేసీఆర్ మాట్లాడబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన సందేశం కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.